దగ్గర దగ్గర 20 లక్షల పైనే ఫ్రాడ్ చేశారు. ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఇంటి ముందు వాళ్ళ జనాల ముందే కాల్ చేశాను నేను. అయినా ఎట్లాంటి స్పందన లేదు. మాపై 7 వార్డులపై వీక్ష చూపిస్తున్నారు. గ్రామ వార్డు మెంబర్ల సమక్షంలో తీర్మానం చేసిన తర్వాతనే ఏదైనా పనులు బయటకు వస్తాయి. మరి ఇవన్నీ మీకు తెలియకుండా జరిగినాయి ఇవన్నీ? ఏం లేదు, మేము పోయిన 5 నిమిషాలకు అట్లా పోగానే మీటింగ్ ఏం చెప్పకముందు ఒక బిస్కెట్ ఇంత ఛాయ్ పోతారు లేచి పొమ్మన్నట్టుగా. చాయ్ బిస్కెట్లకు పోయి మీటింగ్ కూర్చుంటారు. మేము దానికోసం కూర్చున్నట్టే ఉంది. ముఖ్యంగా అంటే మిమ్మల్ని ప్రజలు మంచి అంత ప్రత్యక్షంగా ఓట్లు వేసి మీరు గెలిపించుకున్నారు. అంటే మా గ్రామానికి అభివృద్ధి చేస్తారని చెప్పేసి మీరు అభివృద్ధి ఈ పరంగా చూసుకుంటే గ్రామ పంచాయతీ ఇంత అభివృద్ధి జరుగుతుంది. మరి మిమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తే మరి వాళ్ళకి ఏం జవాబు ఇస్తారు? నా పేరు విజయ, కుంజ విజయ, ఫస్ట్ వార్డ్ నెంబర్. నేను అక్కడ ఇప్పుడు అన్న చెప్పినాడు ఫస్ట్ వార్డులో మశాన వాటుకుంది, అక్కడ వాటర్ లేవని 4 నెలల కానీ చెప్తూనే ఉన్నాం. ఎండాకాలం నుంచి పట్టించుకోవట్లేదు. అక్కడ మా ఫస్ట్ వార్డులోనే ఉన్నారు సిబ్బంది, అలా పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వలేదట. జీతాలు ఇవ్వలేదు, డైలీ వేజ్ కూడా వర్కర్కు రమ్మన్నారట. కానీ పిలిపించి పని చేయించుకున్నారు. కానీ డబ్బులు ఇచ్చినట్టు డ్రా చేసిండ్రు. ఇప్పుడు అన్నట్టు బిల్లులు ఏమి సరిగ్గా లేవు. ఏమన్నా అంటే 20 సంవత్సరాల నుంచి అడగండి, ఇప్పుడు బాగా ప్రశ్నిస్తారు మమ్మీని అంటారు. ప్రశ్నిస్తే తప్ప మరి అదే మేము 20 సంవత్సరాలు ఏం జరిగిందో తెలియదు. మా ముందు జరిగేది ప్రజల సొమ్ము ప్రజలకి ఏంటి, కష్టం చేసిన వాళ్ళు కష్టం ఇచ్చేయండి, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చినట్టు డ్రా చేసుకున్నారు మీరు బిల్లులు మొత్తం. ఒకరోజు పిలిపిస్తే వచ్చిండు శ్రీధర్ గారు. వచ్చి ఆ రోజు డిఎల్పి మేడం వచ్చింది. ఇట్లా సంగతి ఏంటమ్మ వచ్చినంటే బిల్లులు జీతాలు ఇవ్వలేదు కొంతమందికి. వాళ్ళు అడిగితే మేము వచ్చినాం మేడం అనగానే కూర్చోమ్మ పక్కన కూర్చున్నాం. వాళ్ళని పిలిచి అడిగింది. అడిగితే చెప్పమని చెప్పి లెటర్ రాసి బిల్లులు మొత్తం చేసి రాసి మోరేసి సంతకం పెట్టిన ఆ ముందే లెటర్ పంపించిండు, ఎంపీడీ ఆఫీస్ పంపించిండు. రేపు కొడతారు పోయిండు అన్నాడు. అంతవరకు డబ్బులు కొట్టలేదు సార్. కొట్టలేదు. ఎందుకు కొట్టలేదు సార్ అంటే చేసినాం 2 నెలలు చేసినాడు. గతంలో 24 నుంచి 25 అప్పుడు బిల్లులు రాక ఆగినాయి స్పెషల్ ఆఫీసర్ సాయంలో. ఆ బిల్లులు ఇలా అందులో గట్టిగా అడిగితే ఒక బిల్లు జీతాలు ఇచ్చి తతి వాళ్ళకి ఇవ్వలేదు. మళ్ళీ డైలీగా కూలికి వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు డబ్బులు. అదే వాళ్ళు అట్లా అడుగుతారు. అయితే దాని విషయంలో బిల్లులు మా వాళ్ళు అందరు రాసి సంతకాలు పెట్టి మేము మొన్న దర్బార్ రోజు పోయి ఇచ్చి వచ్చినాం. ఉత్తరకైతే ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు కూడా మొన్న ప్రజావానికి వెళ్ళి కూడా అంటే బయారం మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆర్థిక అవకతవకలపై విచారణ జరపబడిందని చెప్పేసి కూడా వాళ్ళు సంబంధించినటువంటి ప్రజావాణిలో కూడా వాళ్ళు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనిపై కూడా డిపిఓ గారు సమగ్ర విచారణ చేస్తారని చెప్పేసి కూడా ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. మొత్తం మరికొంత వాట్సాప్ మీరు చెప్పండి. అంటే 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో కూడా మరి ఇంత అవినీతి జరుగుతుందా కూడా ఒక్కరోజు కూడా మీకు మరి ఆయన ప్రశ్నించి మరి ఎందుకు అని మనం ప్రజల ముందు పెట్టారని చెప్పేసి మీరు అడిగారు అసలు? నా పేరు మధుకర్ రాజు, 8వ వార్డు మెంబర్ని. ఎన్నోసార్లు మేము సెక్రటరీ గారికి ట్రాన్స్ఫర్ అయినటువంటి సెక్రటరీ గారికి ఎన్నోసార్లు కాల్ చేశాము. వచ్చి ఆ లెక్కలేదో జరిగిన పనులకు డ్రా చేసినటువంటి బిల్లులకు సంబంధించిన లెక్కలు చెప్పాడంటే ఎన్నోసార్లు కాల్ చేసినా స్పందించకపోవడం, ఎత్తకపోవడం, ఎత్తిన నాకు సెలవులో ఉన్నాను, జ్వరం వచ్చింది, వివిధ కారణాలతోటి డిలే చేయడం జరిగింది. చూసి ఇప్పటికి 6 నెలలు దాటిపోయింది. దగ్గర దగ్గర 20 లక్షల పైనే ఫ్రాడ్ చేశారు. దాని గురించి లెక్కలు చెప్పంటే ఎలాంటి సమాధానం లేదు. 20 లక్షల వరకు మొత్తం అడిగాము. ఎన్నోసార్లు అడిగితే ఎన్నోసార్లు ఈ 6 నెలల నుంచి చూస్తున్నాం, రాలేదు. ఎప్పుడు మాకు అందుబాటులో లేడు. అసలు కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు, రాలేదు గ్రామ పంచాయతీకి. ఇప్పుడు చూసి మేము ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అంటే ఇంత అవినీతి జరిగినా కూడా మీరు ఎందుకు అట్లా అంటే నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు మీరు అని చెప్పేసి దీంట్లో మీ భాగం కూడా ఉందంటే ప్రజలు ప్రశ్నిస్తే ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు? ప్రజలు వచ్చి ఇప్పుడు లోకల్ వార్డు మెంబర్ అంటే ఇప్పుడు ఒక 500 మందికి, నా వార్డులో 500 మంది పైన ఉన్నారు. ఇది మేజర్ పంచాయతీ 7,000 పైన ఉన్నారు. మా 7 వార్డులు కలిపి దగ్గర దగ్గర సగం జనాభా ఉంటారు, సగం పైన జనాభా ఉంటారు. ఎన్నోసార్లు ఇంటికి వచ్చి వార్డు మెంబర్ అనగా ఇల్లు తెలుస్తుంటుంది, ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఇంటి ముందు వాళ్ళ జనాల ముందే కాల్ చేశాను నేను. ఎన్నోసార్లు కాల్ చేశాను. ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ గారు కూడా చెప్పాను. అయినా ఎట్లాంటి స్పందన లేదు. మాపై 7 వార్డులపై వీక్ష చూపిస్తున్నారు. కనీసానికి ₹1 ఏదైనా పనులు ఉన్నాయన్నా, సమస్యలు ఉన్నాయన్నా, ఈ వర్షాకాలం ఎన్నో సమస్యలు వస్తున్నాయి. బ్లీచింగ్ పౌడర్ అని చెప్పేసి ఇంతవరకు బ్లీచింగ్ పౌడర్ లేదు. దేనిపై సమస్య లేదు. కానీ బిల్లులు మాత్రం ట్రై చేసినట్టు ఉన్నాయి. అక్కడ వర్క్ చేసినట్టు కూడా ఎక్కడ లేదు. అంటే మీ 7 వార్డులపై వివక్ష చూపుతున్నా మీరు అంతా ప్రజలతో ఎన్నుకున్నారు కదా, మీకు కూడా బాధ్యత ఉంటుంది కదా? చేశాను సార్. ఎన్నిసార్లు మేము స్పందించిన గ్రామసభల్లో కూడా చెప్పినా కానీ మళ్ళీ స్పందన అయితే లేదు. మీరు చెప్పండి. ఇప్పుడు ఇంత 20 లక్షల రూపాయలు అవినీతి జరిగింది అంటున్నారు కదా, అంత జరిగింది ఎక్కువ జరిగింది, మరి దీనిపై ఏమంటారు? మరి విచారణ చేసి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు మీరు? ఎప్పుడు అడిగినా కానీ మేము కొత్తగా వచ్చినాం కదా, బిల్లులు వస్తే దాన్ని చూసి చేస్తాం అని అంటారు. కానీ ఇంతవరకు మేము పోయిన గ్రామ సభ మీటింగ్ అయినప్పుడల్లా ఎప్పుడు మాకు ఇప్పుడు కొత్తగా వచ్చినాం తెలుసుకొని చెప్తాం, అమౌంట్ రాలేదు అని నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారు.
మేము కూడా ఎంతసేపు ప్రజలకు సేవ చేయాలనే మేము ఉద్దేశంతో వచ్చినాం. కాబట్టి మా పనులు వెనకబడుతున్నాయి. దానివల్ల మేము కూడా 1-2 సార్లు వార్నింగ్ ఇచ్చినాం. మేము ఆ లెక్కలు చెప్తేనే మేము ప్రజలకు చేసేది ఏమన్నా ఉంటే చేయాలని మా ఆలోచన. కానీ వాళ్ళు ఎంతసేపు మాకు బిల్లులు లేవు, చూపెట్టలేదు, ఆయన అన్ని క్లారిటీగా చూపించలేదని ఇప్పుడు వచ్చిన సారు అన్నాడు. దానివల్ల మేము మొన్న కొద్దిగా అంటే సీరియస్ ఇప్పుడు ఈ నిధుల గోల్మాల్ అంశంలో కూడా ఎవరి పాత్రలు ఉన్నాయి దీంట్లో కీలకంగా? అలా అంటే కొద్ది నాకు కూడా తెలియదు అనేవాళ్ళు. మీరు చెప్పండి. ఇప్పుడు 20 లక్షల గోల్మాల్ జరిగింది మేజర్ గ్రామ పంచాయతీలో. అంటే గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యంతో కానీ, బల్బులు కానీ, నీటి సమస్యలు కానీ, ఇతరత్ర ఏ ఉన్నా కూడా అభివృద్ధికి చేయాల్సినవి అవన్నీ మరి ప్రతి ఒక్క పని కూడా గ్రామ వార్డు మెంబర్ల సమక్షంలో తీర్మానం చేసిన తర్వాతనే ఏదైనా పనులు బయటకు వస్తాయి. మరి ఇవన్నీ మీకు తెలియకుండా జరిగినాయి ఇవన్నీ? అన్ని ఎక్కిన కాంచి 6 నెలల కాంచి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. శ్రీధర్కి ఫోన్ చేయండి, రావాలంటే ఒక వాయిదాలు పెడతాడు. వస్తా అంటాడు, రావట్లేదు అసలే. మీరు రాకుండానే మాకు తెలకుండా కానీ సర్పంచ్ కానీ వీళ్ళు ఏం చేసారు, ఎప్పుడు వచ్చిండో ఏమో మాకు కూడా తెలియదు. మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. ఒక్కరికి కూడా సంతకం పెట్టిండి బిల్లు తీసుకొని పోయిండు. ఇన్ఫర్మేషన్ ఈ సర్పంచ్ వాళ్ళు కూడా మాకు ఎవరు వచ్చినా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు, అసలు ఎత్తలేదు, ఏమో వచ్చినా చెప్తలేదు, బిల్లులు చేస్తారు. మేము మొన్న ఇది చేసినాం. ఎందుకంటే మాకు ఇప్పుడు 7 జనాలతో గెలిచినాం కాబట్టి మాకు మాట వస్తుంది. మరి మేము కూడా జాగ్రత్త పడాలి కదా అని చెప్పి మేము ఇదయ్యి ఇది చేసాం. మీరు ప్రజలతో ఎన్నుకున్నారు కదా, మీరు ఎవరికి భయపడే అవసరం లేదు కదా. మీరు ప్రజలకు భయపడాలి, మేము అలా కాదు. వాళ్ళు ప్రశ్నిస్తే మీరు వాళ్ళకి జవాన్ చెప్పాలి కదా. మేము చెప్పాలి కాబట్టి మేము అందుకని గట్టిగా నిలబెట్టి ఆడుతాం. మొన్న బిల్లులు కావాలి, అవి కావాలంటే అప్పుడు బిల్లులు ఇచ్చేసారు. బిల్లులు కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. బిల్లులు చేసినాం. మీరు మీ ఇవ్వద్దు కదా, మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా, వార్డు నెంబర్ లేకుండా మీరు ఎందుకు ఇచ్చారు అని అంటే మేము మాట్లాడతాం. ఇచ్చేసినామని ఇది చేస్తారు. మేము పోయినప్పుడల్లా ఇది చేసారు. బిల్లులు అన్ని అయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారు, బిల్లులు చేస్తారు. ఏదైనా పనులు ఉన్నా కూడా మా ఏరియాకి చేస్తలేదు అసలే. నా వార్డు నెంబర్ గెలవలేదు, లైట్లు కానీ ఏది కానీ కాలువలు కానీ ఏదైనా చెప్పినా కూడా ఏం పట్టించుకుంటారులే. మొన్న రోడ్లు రాసినాం, 8 రోడ్లు ఈ రంగాపురాన్ని పెట్టిండు, ఒక్క 2 బయారానికి పెట్టలే, ఒక్కడు కూడా పెట్టలే. కనీసం ఇటు 4 ఇచ్చినప్పుడు అటు ఒక్కటని ఇవ్వాలగా. అంటే మీ 7 వార్డు సభ్యుల మీద వివక్ష చూపుతుండే, నిధులు కూడా మీకు ఇవ్వట్లేదు. ఏకపక్షంగా 5 అవుతాండు. ఏం లేదు, మేము పోయిన 5 నిమిషాలకు అట్లా పోగానే మీటింగ్ ఏం చెప్పక ముందు ఒక బిస్కెట్ ఇంత ఛాయ్ పోతారు, లేచిపోమన్నట్టుగా. చాయ్ బిస్కెట్ పోయి మీతో కూర్చుంటారు మీరు. మేము దానికోసం కూర్చున్నట్టే ఉంది. మళ్ళీ లేచిపోయిన అన్నట్టుగా బిస్కెట్ అదొకటి పెడతారు, కథం. మేము అడిగితే జవాబు చెప్పుడు, లేకపోతే లేదు, ఇది చేసి పంపిస్తారు ఇక వాళ్ళు. మొత్తం 20 లక్షల రూపాయలు మొత్తం అవినీతి అక్రమం జరిగినాయి. ఇంకా చిన్న అవి ఉన్నాయి, బిల్లులు లేవాడ జరగవచ్చు. ఆ బిల్లులు లేని కూడా అసలు మాకు ఒక విషయం చెప్తే మేము కూడా కమిటీలు పెట్టి మాట్లాడుకొని బిల్లులు చేయాలని వద్దనేది మేము ఇది చేస్తాం. ఇచ్చేటోళ్ళు మిగతా ఇచ్చేటోళ్ళు వాళ్ళు ఉన్నారు, లేబర్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఏం లేదు, ముందు వాళ్ళకి బిల్లు చేసేసారు. చూశారు మొత్తానికైతే మేజర్ గ్రామ పంచాయతీ బేరంలో మేజర్ గ్రామ పంచాయతీలో అవినీతి అక్రమాలకు తాండవిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గత 6 నెలల పాలన మండలి ఏర్పడిన కాడ నుంచి కూడా సుమారు 7 వార్డు సభ్యులపై వివక్షత చూపుతూ కూడా వాళ్ళకి కనీసం మీటింగ్లకు పిలిచి ఛాయ్ బిస్కెట్లు దాపించి వాళ్ళని పక్క పెట్టేసి వాళ్ళకి ఎలాంటి వర్క్స్ కూడా రాకుండా కూడా అవినీతికి భాగవతానికి తెరేపారు. దీనికి కారణం మరి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో సర్పంచ్, ఉప సర్పంచ్, సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శి ఎవరుతున్నారో వాళ్ళందరి సమక్షంలో కూడా ఈ అవినీతి అక్రమాలు మొత్తం బయటికి రావాలి, ఎంత తిన్నారని కూడా పూర్తి విచారణ జరుగుతుంది. లేని పక్షంలో మొత్తం పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు రేపు పొద్దున కూడా దీన్ని అంటే ప్రజల మద్దతును కూడా, పార్టీల మద్దతును కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి వీళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది.